తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గ్యాస్ కొరత కారణంగా అటు పెద్ద హోటల్స్ తో పాటు ఇటు ఫుట్పాత్లపై నడిచే చిన్నపాటి టిఫిన్ సెంటర్లు సైతం మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో టెంపుల్ సిటీలో ఉన్నటువంటి చాలా వరకు హోటళ్ళన్నీ కూడా మూతపడుతున్నాయి. ఇటు శ్రీవారి భక్తులకు, నగరవాసులకు అందరికీ కూడా ఆతిథ్యం అందించేటువంటి హోటళ్ళన్నీ కూడా ప్రస్తుతం మూతపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ కూడా చూడొచ్చు, శ్రీ వినాయక మెన్స్. ఎప్పుడు కూడా ఈ టైంకి ఇక్కడ కలకల్లాడుతుంటుంది, కానీ మూసివేసినటువంటి పరిస్థితి. ఇది కర్రీ పాయింట్ కూడా, చాలా వరకు కూడా కర్రీస్ కోసం కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. అలాంటిది ప్రస్తుతం మొత్తం కూడా బీగాలు వేసేస్తున్నారు. సో గ్యాస్ సిలిండర్ లేకుండా మొత్తం కూడా పక్కన పారేసినటువంటి పరిస్థితి, మొత్తం దోచేసేటువంటి పెనం కావచ్చు వాటన్నిటినీ కూడా. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో గత 10-15 రోజులుగా నెలకొందని చెప్పాలి. గ్యాస్ కొరత, కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా పెద్ద ఎత్తున తిరుపతిలో దాదాపు 3000కు పైగా కూడా హోటళ్ళు అనేవి ఉన్నటువంటి పరిస్థితి. ఆయా హోటల్స్ అన్నిటికీ కూడా రోజుకు దాదాపు కొన్ని వందలాది వేలాది సిలిండర్లు కూడా అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం ఆ సిలిండర్లు దొరకనటువంటి పరిస్థితుల్లో చాలా వరకు హోటళ్ళు అనేది కూడా మూతపడుతున్నాయని చెప్పాలి. ఇక్కడ ఒకటే కాదు, దాని పక్కన మీకు ఇంకొక హోటల్ కూడా చూపిస్తాను. ఇది టీ స్టాల్తో పాటు కూడా హోటల్గా ఉండేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇంకోటి కూడా కనబడుతుంది. సో ప్రస్తుతం ఆ హోటల్ను కూడా మూసివేసినటువంటి పరిస్థితి, ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి చాలా వరకు హోటళ్లలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొనిందని చెప్పాలి. ఇక చిన్నపాటి తోపుడు పనుల మీద అమ్మకాలు సాగించేటువంటి ఇడ్లీ టిఫిన్ సెంటర్లు అయితే అవి మరింత దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాయి. అప్పటికీ కూడా కట్లకు పొయ్యిలకు మారదామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇలా హోటళ్ళు మొత్తం కూడా మూసివేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడే కాకుండా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆయా హోటళ్ళలో కూడా గ్యాస్ కొరత కారణంగా మూసివేసినటువంటి పరిస్థితి. దీంతో ముఖ్యంగా శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవైపు ఇటు హోటళ్ళకి సంబంధించి కావచ్చు, మరోవైపు కర్రీస్కి సంబంధించినటువంటి హోటళ్ళు కావచ్చు. దాదాపు పీజీ హాస్టళ్ళు సుమారు తిరుపతిలో 200కు పైగా ఉన్నాయి. ఆయా పీజీల్లో కూడా గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కేవలం కట్ల పొయ్యి ద్వారా కావచ్చు, ఇతరత్ర అధిక మొత్తంలో కొనుక్కునే ఈ ప్రస్తుతం అయితే వంటకాలు జరపాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం హోటళ్లలో నెలకొనింది. చాలా వరకు కూడా అధిక స్థాయిలో ఉంది. వచ్చేటువంటి యాత్రికులు కూడా చాలా రకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా మధ్యతరగతి యాత్రికులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఎక్కువ మంది తిరుపతికి వస్తుంటారు. అలా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్నపాటి హోటళ్ళలోనే తినేసి ఆహారాన్ని తిరిగి తిరుమలకు వెళ్తూ ఉంటారు. సో ప్రస్తుతం అలాంటి వారందరికీ కూడా చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కావచ్చు, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న హోటళ్ళు అన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి హోటళ్ళలో కూడా అధిక ధరకు అమ్ముతున్నారనేటువంటి పరిస్థితి, అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. దీని కారణంగా ఇటు ఎక్కువ ధరలకు కొనలేక, మూసివేసినటువంటి పరిస్థితుల్లో తినలేక, సో రకరకాల ఇబ్బందులు అయితే శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులైతే ఈ కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా ఇటు హోటల్స్, ఇటు వచ్చేటువంటి భక్తులు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తికేయ టీవీ, తిరుపతి నుండి.